హలో నమస్తే. ఈ లెక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్ చదివి మీకు ప్రజెంట్ చేస్తున్నాను. అంటే నాకు వచ్చిన ఒక ఐడియా, ఫండమెంటల్ ఐడియానే మీకు చెప్తున్నాను. అంటే డాక్యుమెంట్ మొత్తం చదివిన తర్వాత ఆఫ్ కోర్స్ ద డాక్యుమెంట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిస్ వర్షన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్లో వచ్చిన డాక్యుమెంటే కాబట్టి ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి గారి వర్షనే మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే అంటే నాకు వచ్చిన డాక్యుమెంట్ ఒక జగన్ అభిమాని పంపించాడు కాబట్టి సో అలాగూ ఆ వర్షన్ అవ్వచ్చు. సరే ఎనివే నాకు ఆ డాక్యుమెంట్ చదివితే వాళ్ళు ఎంత ట్విస్ట్ చేసిన డాక్యుమెంట్లో ఏముంది, లీగల్ పాయింట్స్ ఏమున్నాయి, ఇప్పటివరకు జరిగింది ఏంటి, అవన్నీ ఏం మారవు కదా. కేసులు ఎవరు పెట్టారు అవన్నీ ఏం మారవు. ఓకే, ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ ఎప్పుడు మారవు. ఏ వర్షన్ అయినా సరే, జగన్ వర్షన్ అయినా చంద్రబాబు నాయుడు వర్షన్ అయినా సరే ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ అయితే మారవు. నేను ఆ ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ చదివి మీకు చెప్తాను. నాకు వచ్చిన అనుమానం ఏంటంటే వై ద గవర్నమెంట్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అడ్వకేటింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కార్పొరేట్ బ్రాండ్స్, కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ కంపెనీస్ మోర్ దాన్ ప్రజలు ప్రభుత్వము, ప్రభుత్వ ధనము, ప్రజల ఆరోగ్యము. ఈ యాంగిల్ నుంచి ఎక్కువగా ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేసి ఈ యాంగిల్ వదిలేసి వీళ్ళు ఎందుకు కార్పొరేట్ బ్రాండ్స్, కార్పొరేట్ సంస్థలు అని ఆ యాంగిల్లోకి ఎందుకు వెళ్ళారని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే వాట్ ఈస్ ద ఇంటెన్షన్? వై గవర్నమెంట్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రొటెక్టింగ్ ది కార్పొరేట్ బ్రాండ్స్, ప్రమోటింగ్ ది కార్పొరేట్ బ్రాండ్స్, ఇంక్రీజింగ్ ద సేల్స్ ఆఫ్ కార్పొరేట్ బ్రాండ్స్, developing the business of corporate brands, developing the companies of corporate companies. Why you are taken as a salesman? Like, why is the government of Andhra Pradesh salesman? Are you working as a salesman to the corporate brands? Are they giving us any commission to the people of Andhra Pradesh? If you sell our corporate brands, you'll get money. Are we the salesman to these corporate brands? No, right? Then why the government is so much of interested more than a salesman to increase the sales of a corporate brands అనేది బిగ్ క్వశ్చన్ వచ్చింది డాక్యుమెంట్ మొత్తం చదివిన తర్వాత. ఓకే, ఇప్పుడు ఈ కేసు స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? కార్పొరేట్ బ్రాండ్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ప్రభుత్వము, కానీ కేసు పెట్టింది ఎవరు? కార్పొరేట్ సంస్థలు కాదు కదా. నిజంగా కార్పొరేట్ బ్రాండ్స్కి ఎక్కువగా నష్టం వస్తే, కార్పొరేట్ బ్రాండ్స్ సఫర్ అయితే, కార్పొరేట్ పీపుల్ సఫర్ అయితే వాళ్ళు వచ్చి, సార్ మీకు నమస్కారం, మా కంపెనీలు మొత్తం తొక్కేసాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మేము కంప్లైంట్ చేస్తున్నాము సిఐడికి. వాళ్ళు ఏం కంప్లైంట్ చేసింది కాదు కదండి. వాళ్ళు అసలు దే డోంట్ కేర్ అండి. నిజంగా కార్పొరేట్ బ్రాండ్ ఏది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సేల్స్ కాబట్టి దే డోంట్ బోదర్, దే డోంట్ గో లీగల్. ఇఫ్ నాట్ ఆంధ్రప్రదేశ్ దే సెల్ టు సంబడి ఎల్స్. ఓకే, బట్ ఇక్కడ ఎవరో విజిల్ బ్లోయర్ అట వెంకటేశ్వర్లు అనే ఆయనతోటి యాక్చువల్గా కేసు మొదలైంది. వెంకటేశ్వర్లు గారు కేసు మొదలెట్టారు, కంప్లైంట్ చేశారు, ఆయనకు ఒక విజిల్ బ్లోయర్ అని చెప్పి పేరు పెట్టారు. ఇప్పుడు ఆ వెంకటేశ్వర్లు గారు ఇచ్చిన కంప్లైంట్ బట్టి ఫస్ట్ ఇమ్మీడియట్గా ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో, ఏపీఎస్బిసిఎల్ ఏదైతే కార్పొరేషన్ ఉందో, వాళ్ళు ఇంటర్నల్ ఎంక్వైరీ ఇచ్చారు. ఎప్పుడు వెంకటేశ్వర్లు గారు ఇచ్చిన కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని ది ఇంటర్నల్ ఎంక్వైరీ వాస్ కాన్స్టిట్యూటెడ్ బై ది ఎండి ఆఫ్ ఏపీఎస్బిసిఎల్. ఇప్పుడు వీళ్ళు తేల్చిందేంది ఇంటర్నల్ ఎంక్వైరీలో? ఆ కమిటీ ఏం తేల్చిందంటే మళ్ళీ ఇది చూడు, మూడు పాయింట్లు తేల్చారట. ఒకటి, సప్రెషన్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్డ్ పాపులర్ బ్రాండ్స్, ఫేవరబుల్ అండ్ ప్రిఫరెన్షియల్ అలొకేషన్ ఆఫ్ ఆర్డర్స్ అట్ న్యూ బ్రాండ్స్ ఇన్ వైలేషన్ ఆఫ్ సప్రెసింగ్ ది పాపులర్ బ్రాండ్స్, procurement system was shifted to the manual process to suppress the popular brands. ఎందుకు సార్ మనకి పాపులర్ బ్రాండ్స్ని అంతగా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం, బాధ్యత గవర్నమెంట్కి ఎందుకు? వై యు ఆర్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాపులర్ బ్రాండ్స్? మీరు రాసినటువంటి కేస్ స్టడీలో, అంటే ఒక కేస్ కంప్లైంట్లో ఏదో ఒక 5-6 మా ప్రజలకు అన్యాయం జరిగింది, మా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మా పేద ప్రజలకు అన్యాయం జరిగింది అని ఒక 10 పాయింట్లు రాసి ఏదో ఒక పాయింట్లో నువ్వు పాపులర్ బ్రాండ్ రాస్తే పర్లే. మీరు రాసిన కంప్లైంట్లో 10 పాయింట్లు పాపులర్ బ్రాండ్స్ అని రాసుకుంటూ పోతే డౌట్ వచ్చేది, వై ద గవర్నమెంట్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఫర్ పాపులర్ బ్రాండ్స్ అని నాకు డౌట్ వచ్చింది ఆ డాక్యుమెంట్ చూసిన తర్వాత. ఓకే, ఇంకోటి, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇంటర్నల్ కమిటీ వేసినటువంటి డాక్యుమెంట్స్ని బట్టే వాళ్ళు సిఐడికి కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది? పాపులర్ బ్రాండ్స్ని దొక్కారని తేలింది.
దీన్ని బేస్ చేసుకొని సిఐడి కేసు పెట్టిందంటే సిఐడి దేని బేస్ చేసుకొని కేసు పెట్టింది? పాపులర్ బ్రాంచ్ని దొక్కేశారని కేసు పెట్టింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొత్తం ఎటు వెళ్ళింది? పాపులర్ బ్రాంచ్ని దొక్కేశారని కేసు పెట్టారు. కాబట్టి ఛార్జ్ షీట్ మొత్తం చదివితే దాంట్లో రాసిన 10 పాయింట్లు 7 పాయింట్లు పాపులర్ బ్రాంచ్ని దొక్కేశారని రాశారు. అంతే. నువ్వు బైక్ ఎక్కడ ఏ డైరెక్షన్లో స్టార్ట్ అయితే అటే కదా వెళ్ళేది బైకు, పాపులర్ బ్రాంచ్ మీదే వెళ్ళింది. అంటే ఇది ప్రజల కోసం చేసే ఇన్వెస్టిగేషన్ కాదు, ఆంధ్రప్రదేశ్కి నష్టం వచ్చింది జరిగిన ఇన్వెస్టిగేషన్ కాదు, ప్రజలకు అన్యాయం జరిగిందని చేసిన ఇన్వెస్టిగేషన్ కాదు, పాపులర్ బ్రాంచ్కి అన్యాయం జరిగిందని చేసిన ఇన్వెస్టిగేషన్ అని ఒకటైతే అర్థమైంది. ఓకే, మన కోసం కాదు, పాపులర్ బ్రాంచ్ కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ కష్టపడి చెమట వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కాదు, కార్పొరేట్ బ్రాండ్ల కోసం అని నాకు ఒకటి అర్థమైంది. ఓకే, అంటే ఫ్యాక్టే. నేను అది న్యూస్ పేపర్లో చదివినా కూడా ఆ పాయింట్స్ మొత్తం పాపులర్ బ్రాంచ్ని దొక్కేశారు, అడ్వర్టైజ్మెంట్ సరిగ్గా చేయలేదు, ఫ్రంట్ రోల్లో పెట్టలేదు, సెల్ఫ్లో వెనక పెట్టారు, అవన్నీ రాశారులేండి. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాతది ఎందుకు మార్చాను అని అంటే, ఈయన సింపుల్గా ఏం చెప్పారంటే, ఇదిగో లిక్కర్ మాఫియా, ప్రైవేట్ లిక్కర్ మాఫియా అనే కంపెనీ, ప్రైవేట్ లిక్కర్ మాఫియా అనేది ఉంది, దాన్ని నేను కంట్రోల్ చేయడానికి కొత్త పాలసీ తీసుకొచ్చానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అప్పుడు మోరోవర్ ఆయన ఏమన్నారు, ఇదిగో వాళ్ళు లిక్కర్ షాపులకి లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఇల్లీగల్గా ఇచ్చారు, వాటిని కంట్రోల్ చేయడానికి పెట్టాను అన్నారు. ఇంకోటి ఏమన్నారు, కన్జంప్షన్ తగ్గించడానికి నేను ప్రైస్ పెంచాను, ప్రైస్ విపరీతంగా పెంచితే ఆటోమేటిక్ తాగే వాళ్ళు తగ్గిపోతారు, కాబట్టి నీ కన్జంప్షన్ తగ్గించడానికి పెట్టాను. ఆయనకి 3 ఎయిమ్స్: కంట్రోల్ ద లిక్కర్ మాఫియా, ఐ మీన్ క్యాన్సిల్ ఆల్ ది ఇల్లీగల్ షాప్స్, అండ్ మోరోవర్ రిడ్యూస్ ద కన్జంప్షన్ అనే 3 ఎయిమ్స్ పెట్టుకొని నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ పెట్టాను అనేది ఆయన ఆర్గ్యుమెంట్, జగన్ గారి ఆర్గ్యుమెంట్. ఓకే, ఇప్పుడు జగన్ గారు ఏదైతే క్లెయిమ్ చేశారో అది అచీవ్ చేశాడో లేదంటే, ఎస్, హీ హాస్ డన్ ఇట్. చూడ్ ద నెంబర్ ఆఫ్ లిక్కర్ అవుట్లెట్స్ వర్ రిడ్యూస్డ్ బై 33%. దట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ ఎయిమ్. వన్ ఆఫ్ హిస్ ఎయిమ్ ఈస్ టు రిడ్యూస్ ద లిక్కర్ షాప్స్, ఇల్లీగల్ షాప్స్, అండ్ రిడ్యూస్ ద కన్జంప్షన్. సో 33% లిక్కర్ షాప్స్ అవుట్లెట్స్ మొత్తం క్లోజ్ చేశాడట, రైట్. 4,380 షాపులు ఉంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో 2,934 షాపులకి తగ్గించాడట. 43,000 బెల్ట్ షాప్స్, 4,380 పర్మిట్ రూమ్స్ వారు క్లోజ్ చేశాడట జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అంటే ఆయన అనుకున్న అచీవ్ చేసినట్టే కదా లెక్క. ఇంకొకటి ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ ఒక మెయిన్ ఎలిగేషన్, అది ఏదో పాపులర్ బ్రాండ్స్ ఎలిగేషన్. వీళ్ళు అన్నారు కదా పాపులర్ బ్రాండ్స్. ఆ పాపులర్ బ్రాండ్స్ ఎలిగేషన్ ఏంటంటే, ఇక్కడ పాపులర్ బ్రాండ్స్ ఎలిగేషన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్ ఏంటంటే, ఇదే మీ పాపులర్ బ్రాండ్స్నిగా నేనేం తొక్కేయలేదు ఇంటెన్షనల్గా, పాపులర్ బ్రాండ్స్ని తొక్కేయాల్సిన అవసరం నాకు లేదు, వాళ్ళకి నాకు వచ్చిన ఒక చిన్న సమస్య. ఆ సమస్య ఏంది అని అంటే, జగన్ గారి వర్షన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పాపులర్ బ్రాండ్స్ గురించి, ఏ పాపులర్ బ్రాండ్స్ గురించి వీళ్ళు చెమటోడ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆ పాపులర్ బ్రాండ్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్తో గొడవ పెట్టుకున్నారట. ఎందుకు గొడవ పెట్టుకున్నారట? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు సేల్స్ చేయకుండానే అడ్వాన్స్ ఇచ్చాడట, డబ్బులు వాళ్ళకి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చాడట. అడ్వాన్స్ ఇచ్చేవాడట షాపులకి, ఏది వాళ్ళు సప్లై చేయకుండానే గవర్నమెంట్ అడ్వాన్స్ ఇచ్చిందట లిక్కర్ షాపులకి. అడ్వాన్స్ ఇచ్చి ఒక 6 కంపెనీల చుట్టూ మొత్తం 60% సేల్స్ మొత్తం కూడా 5 కంపెనీలు 69%, 69% సేల్స్ మొత్తం కూడా ఒక 5 కంపెనీల చుట్టే తిరిగిందట, ఏది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఇప్పుడు వాళ్ళు ఏంది, జగన్ గారు గవర్నమెంట్ ఫామ్ చేయగానే వీళ్ళు అన్నారట నాకు అడ్వాన్స్ ఇవ్వమని అడిగారట. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అసలుకి అడ్వాన్స్ ఎందుకు ఇవ్వాలి, నీకు ఆర్డర్ వస్తే ఆర్డర్ ప్రకారం నువ్వు సప్లై చేయి, డబ్బులు ఇచ్చి తీసుకుంటాము, ముందుగానే ఎందుకు అడ్వాన్స్ ఇవ్వాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు వర్షన్. వాళ్ళకి గొడవ వచ్చి వీళ్ళు అలిగారని నాకు అర్థమైంది. ఎవరు? పాపులర్ బ్రాండ్స్ అలిగినాయి. పాపులర్ బ్రాండ్స్ అలిగితే మరి చెరువు మీద అలిగితే ఏదో ఒక సామెత ఉంటుంది కదా, చెరువు మీద అలిగితే చేతులు కడుక్కోవాలి, మనమే కదా కడుక్కోవాలి. ఓకే, అది కడుక్కోతే మన చేతులు వండుతాయి కదా. నేనేమన్నానంటే, ఇప్పుడు వీళ్ళు అలిగారట, వీళ్ళు అలిగి మీతో నేను వ్యాపారం చేయను, మేము సప్లై చేయము అన్నారట పాపులర్ బ్రాండ్స్. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేస్తేసే లేతలేవా, నేను ఎందుకు నీకు అడ్వాన్స్ ఇవ్వాలి?
జగన్మోహన్ రెడ్డి గారు వర్షన్. నేను ఎందుకు నీకు అడ్వాన్స్ ఇవ్వాలి? చెత్త చేయాలి అవట్లేదు. సింపుల్గా ప్రజాధనాన్ని నీకు అడ్వాన్స్ రూపంలో ఎందుకు ఇవ్వాలి? అడ్వాన్స్ ఇచ్చామంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి మనీ వాల్యూ, డూ యూ నో ద వాల్యూ ఆఫ్ మనీ? ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు ఒక 1000 రూపాయలు డబ్బులు తీసుకున్నప్పుడు నువ్వు ఇంట్రెస్ట్ కడతావు నెక్స్ట్ సంవత్సరానికి అంటే అర్థం ఏంటి? ఇంట్రెస్ట్ ఎందుకు కడుతున్నావు? మనీ వాల్యూ మారిపోయింది. నేను నీకు అడ్వాన్స్ ఇస్తున్నాను అంటే అర్థం ఏంటి? నాకు లాస్ అది. ఓకే, డిక్రీజ్ ఆఫ్ మనీ వాల్యూ. సో కాబట్టి నేను అడ్వాన్స్ ఇవ్వను అన్నారు గవర్నమెంట్. ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వై షుడ్ యూ పే ద అడ్వాన్స్? సో అక్కడ గొడవ వచ్చేసింది. కాబట్టి వాలంటీర్లుగా వాళ్ళే వెనక్కి వెళ్ళారట గవర్నమెంట్తో అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్. ఓకే సరే, ఇప్పుడు చూడండి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ఇలా ఆర్గ్యుమెంట్. ఇంకోటి ఏంది? ది పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ 2019-2024 ఎన్షూర్ ది లాప్సైటెడ్ మార్కెట్ షేర్ మ్యానిపులేటెడ్ టీడీపీ గవర్నమెంట్లో మ్యానిపులేట్ చేశారట. ఒక కంప్లైనింగ్ గ్రూప్ స్టాప్డ్ గివింగ్ ఇండెంట్స్. చూడండి, ది కంప్లైనింగ్ గ్రూప్ చూడండి, ఈవెన్చువల్లీ ది కంప్లైనింగ్ గ్రూప్ స్టాప్డ్ గివింగ్ ఇండెంట్స్ అండ్ సప్లయింగ్ ఆర్డర్స్ టు ద గవర్నమెంట్ బికాస్ ద గవర్నమెంట్ డిడ్ నాట్ అగ్రీ ఫర్ అడ్వాన్స్ పేమెంట్. నేను నీకు అడ్వాన్స్ ఇవ్వను, నువ్వు నీకు డబ్బులు ఇచ్చి తీసుకుంటాను, నీ దగ్గర రెడీ ఉంటే ఇవ్వు, లేకపోతే లేదు. నేను ముందుగానే డబ్బు నీకు అడ్వాన్స్ ఇస్తే నాకు ఇంట్రెస్ట్ బొక్క. గవర్నమెంట్ ఎకనామిక్స్ తెలిసినోడికి అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు ఎకనామిక్స్ తెలుసు కదా, నీకు ముందుగానే అడ్వాన్స్ ఇస్తే మనీ వాల్యూ పడిపోయింది. ఓకే అని అన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. అది అన్నారని చెప్పేసి వాళ్ళు వాలంటీర్గా మేము మీకు ఆర్డర్ ఇవ్వమన్నారట. ఇవ్వకపోతే పోనీ అన్నారు. ఇప్పుడు జగన్ గారు తొక్కేసినట్టే వాళ్ళు తొక్కుకున్నట్ట, వాళ్ళనే తొక్కుకున్నట్టే కదా. ఇప్పుడు ఈ జగన్ గారు తొక్కినట్టు ఏంటి దాంట్లో అనేది జగన్ గారి వర్షన్ చెప్తున్నాను మీకు. నాకు వచ్చిన డాక్యుమెంట్ జగన్ గారి వర్షన్ డాక్యుమెంట్ కూడా చెప్తున్నా. ఓకే, వై జగన్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఈ జగన్ గారి ఆర్గ్యుమెంట్ ఏంది? ఇక్కడ చూడండి, ఒకటి క్యూఆర్ కోడ్తోనే మేము బాటిల్ సేల్ చేసాము అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. క్యూఆర్ కోడ్స్ బాటిల్ సేల్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఇష్యూలు జరుగుతాయి. నువ్వు క్యూఆర్ కోడ్ వాడావంటే అన్అకౌంటెడ్ సేల్స్ అనేది ఉండదు. ప్రతి బాటిల్కి క్యూఆర్ కోడ్ ఉన్నప్పుడు ఇక దాంట్లో ఎక్కువ బాటిల్స్ అమ్మారు, తక్కువ బాటిల్స్ అమ్మారు, ఇల్లీగల్ బాటిల్స్ అమ్మారు, చీప్ బాటిల్స్ అమ్మారు, పేరు లేని బాటిల్స్ అమ్మారు, అవన్నీ కుదరదు కదా. ఎందుకంటే యువర్ సిస్టమ్ ఈజ్ అటాచ్ టు ది క్యూఆర్ కోడ్. ప్రతి బాటిల్కి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తప్ప నీకు బిల్ రాదు. ఓకే, సో క్యూఆర్ కోడ్ మీదే మేము అమ్మాము కాబట్టి వీళ్ళు చేసి ఎలిగేషన్ అంతా రాంగ్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. నో అడ్వాన్స్ పేమెంట్స్, నేను నీకు అడ్వాన్స్ ఇవ్వను, అడ్వాన్స్ పేమెంట్ ఇస్తే గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ నష్టం. మేము ఎందుకు ప్రైవేట్ సంస్థలకి అడ్వాన్స్ ఇవ్వాలి? మోరోవర్ కాంట్రాక్ట్లు మొత్తం ఎప్పుడో డబ్బులు తీసుకుంటారు తప్ప అడ్వాన్స్ ఇచ్చిన గవర్నమెంట్లు ఎవరు? వాళ్ళు మీరు కాంట్రాక్ట్ చేసిన తర్వాత బిల్లులే లేట్లు ఇస్తున్నారని చెప్పి కాంట్రాక్టర్ లేట్ చేయటువంటి ఈ రోజుల్లో ముందుగానే అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి అనేది ఒక మన ఆలోచించదగ్గ విషయమే. ఓకే, అంటే ఈ యొక్క గ్రూప్ ఎవరైతే ఈ కంప్లైంట్ చేసినటువంటి ఈ యొక్క కార్పొరేట్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ కార్పొరేట్ గ్రూప్తో జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్న కేసులు వాలే తప్ప ఇదేదో ప్రజల కోసం చేస్తున్నారని నాకైతే అనిపించట్లేదు. ఇది మొత్తం చదివినాక ఏదో ఆంధ్రప్రదేశ్ క్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఈ కేసు అంతా నడుపుతున్నట్టుగా అనిపించాల. ఏదో కార్పొరేట్ కంపెనీలు వెనకున్నట్టు సిండికేటు, వెనకున్నటువంటి కంపెనీల సిండికేటు, లిక్కర్ సిండికేటు, వాళ్ళ తరపున గవర్నమెంట్ కష్టపడి డబ్బులు ఇన్వెస్టిగేషన్ చేసి మన యొక్క పోలీస్ వ్యవస్థను వాడి వాళ్ళ కోసం ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఏముంది గవర్నమెంట్కి అనేది నాకు పెద్ద డౌట్ వచ్చేసింది నాకు. ఓకే, సో దీస్ 2 ఎలిగేషన్స్ ఆర్ అవుట్. సో కంప్లైనింగ్ గ్రూప్ వాలంటీర్లీ బ్యాక్డ్ అవుట్, వాళ్ళే వాలంటీర్గా బ్యాక్అవుట్ అయ్యారట ఆర్డర్ ఇవ్వకుండా. అంతే తప్ప జగన్ గారు వాళ్ళది ఇంటెన్షన్ తొక్కారు అనేది తప్పని జగన్మోహన్ రెడ్డి యొక్క ఆర్గ్యుమెంట్. రెండోది చూడండి, లో ఓఎఫ్ఎస్ ఫర్ పాపులర్ బ్రాండ్స్, ఎక్స్క్లూజన్ ఆఫ్ పాపులర్. అంటే వీళ్ళు సిఐడి చేసినటువంటి కొన్ని ఎలిగేషన్స్ ఏంటంటే ఇది చూడండి, వీళ్ళు 3 పాపులర్ బ్రాండ్స్ని లో ఓఎఫ్ఎస్ అంటే ఆఫర్ ఫర్ సేల్, అంటే లో ఓఎఫ్ఎస్ అంటే వాళ్ళు ఆర్డర్ తక్కువ వచ్చే విధంగా ఆఫర్ ఫర్ సేల్ అంటారు కదండి మన బిజినెస్ టర్మ్లో. దెర్ ఇస్ సంథింగ్ బిజినెస్ టర్మ్ కూడా ఆఫర్ ఫర్ సేల్. ఓకే, ఆర్డర్ ఇచ్చేటప్పుడు అది లో చేశారట, కావాలని ఇంటెన్షనల్గా పాపులర్ బ్రాండ్స్కి లో ఓఎఫ్ఎస్ చేశారట. బ్రాండ్స్ ఎక్స్క్లూజన్ ఆఫ్ పాపులర్ బ్రాండ్స్, డిస్ట్రిక్షన్ ఆఫ్ పాపులర్ బ్రాండ్స్,
బై డ్రైనింగ్, అంటే ఎవరైనా పాపులర్ బ్రాండ్స్ వచ్చినా సరే అవి అమ్మకుండా అలానే డ్రైన్ చేశారట వాటిని. ఈ 3 ఎలిగేషన్ చేసింది ఇక్కడ. ఒక పక్క వాళ్ళే పాపులర్ బ్రాండ్స్ తీసుకోలేదంటుంటారు, ఒక పక్క తక్కువ తీసుకున్నారు అంటుంటారు, ఒక పక్క తీసుకున్నాయి కూడా డ్రైన్ చేశారు అని చెప్తుంటారు. సరే ఈ 3 చేశారు అని వాళ్ళే చెప్తున్నారు. దే ఆర్ కాంట్రడిక్టింగ్ దెమ్సెల్వ్స్. ఓకే, సరే ఓకే, అది ఒక ఎలిగేషన్ అయినప్పుడు ఇది ఇక్కడ చూడండి, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేశారు ఎవరో, ఇది ఇట్లా చేస్తున్నారండి, కార్పొరేట్ బ్రాండ్స్ మొత్తాన్ని తొక్కేస్తున్నారని వెళ్తే కాంపిటీషన్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చెప్పింది, అదేం లేదయ్యా, మేము మొత్తం వెరిఫై చేసాము. సిసిఐ క్లియర్లీ అబ్జర్వ్ దట్ కరస్పాండెన్స్ అండ్ ఎఫర్ట్స్ మేడ్ బై ది గవర్నమెంట్ విత్ ఆల్ సిన్సియారిటీ అండ్ సో ది క్లియరింగ్ ఆఫ్ పెండింగ్ బిల్స్ ఆఫ్ ది ప్రీవియస్ డన్ గవర్నమెంట్ హాజ్ ఆల్సో. వీళ్ళు క్లియర్గా నీట్గా వాళ్ళు వ్యాపారం చేసింది కూడా కాకుండా మీ పాత గవర్నమెంట్ పెట్టిన బిల్డింగ్ ఆ యొక్క పెండింగ్ బిల్స్ కూడా క్లియర్ చేశారు. అదేం లేదని సిసిఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిందట. ఇంక దెన్ ఇన్ దట్ కేస్ దెన్ వాట్ ఈస్ కేస్ హియర్? ఐ డోంట్ అండర్స్టాండ్. జగన్ గారు చేసే ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దెర్ వాజ్ నో ఆర్గనైజ్డ్ ప్రాసెస్ ఆఫ్ ప్రమోటింగ్ ఎనీ బ్రాండ్ in view of the voluntary withdrawal from the market by the alleged popular brand suppliers who are willing to supply brands and అదే నేనేదో ఆర్గనైజ్డ్గా తొక్కేసాను అనేది ఏం లేదు. ఒక ఏమంటారు, వాలంటరీగా వాళ్ళే విత్డ్రా చేసుకున్నారు, అడ్వాన్స్ పేమెంట్ చేయమంటే ఆ వచ్చినవి కూడా మేము చాలా వచ్చిన డిమాండ్ని బట్టే మేము చేసాము అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేసిన ఆర్గ్యుమెంట్ ఇది. ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఆయన ఎయిమ్ ఏంటి, చూడండి లిక్కర్ సేల్స్కి సంబంధించి టీడీపీ గవర్నమెంట్లో లిక్కర్ సేల్స్, వైసీపీ గవర్నమెంట్లో లిక్కర్ సేల్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. టీడీపీ గవర్నమెంట్లో 2014 నుంచి 19 వరకు 2.8, 3.6, 3.32, 3.6, 3.06 ఇదే 2.8, 3.06, 3.3, 3.6, 3.84 అంటే ఎవ్రీ ఇయర్ దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ సేల్స్. బట్ వేరే జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఇక్కడ 19లో 3.8, 1.8, 2.6, 3.3, 3.2 దెర్ ఈస్ అ డిక్లైన్. స్లోగా ఆయన ఫస్ట్ ఇయర్ బాగా తగ్గించేశాడు, నెక్స్ట్ ఇయర్ కొద్దిగా మళ్ళీ ఇంక ఇదంతా గొడవ చేస్తున్నారని చెప్పి మళ్ళీ స్లోగా వదిలినట్టున్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. అంటే దెర్ ఇస్ అ డిక్లైన్ హియర్. ఇప్పుడు ఆయన ఎయిమ్ కన్జంప్షన్ తగ్గించడమే కదా, అంటే నెంబర్ ఆఫ్ బాటిల్స్, ఇవన్నీ కేసెస్, ఇవి రూపాయలు కాదు కేసెస్, నెంబర్ ఆఫ్ బాటిల్స్ అంటే టీడీపీ ప్రభుత్వంలో తాగేవాళ్ళు ఎక్కుకుంటాయారు, గవర్నమెంట్ ప్రభుత్వం తగ్గించుకుంటూ వచ్చాడు నెంబర్ ఆఫ్ బాటిల్స్. వైసీపీ గవర్నమెంట్లో ఆయన ఎయిమ్ అదే కదా, నేను కన్జంప్షన్ తగ్గిస్తాను, తాగే వాళ్ళని తగ్గిస్తాను అనేదే కదా. ఓకే, సో అది జరిగింది. ఇప్పుడు లైసెన్స్డ్ కంపెనీస్ కూడా ఇప్పుడు మొత్తం కూడా ఒక 20 లైసెన్స్డ్ కంపెనీస్ వైసీపీ గవర్నమెంట్లో, 20 లైసెన్స్డ్ కంపెనీస్లో 14 టీడీపీ వాళ్ళు ఇచ్చినటువంటి లైసెన్స్డ్ కంపెనీస్ అనట. టీడీపీ ప్రభుత్వంలో కొత్తగా ఇచ్చిన, అప్పుడే పుట్టుకొచ్చిన కంపెనీలు అంట 14 టీడీపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లైసెన్స్డ్ కంపెనీసే. ఇప్పుడు ఇక్కడే వీళ్ళు ఎలిగేషన్ చేస్తున్నట్టున్నారు. కొన్ని కంపెనీలు లీజుకి తీసుకొని, వీళ్ళే లీజుకి తీసుకొని, బెదిరించి లీజుకి తీసుకొని ప్రొడ్యూస్ చేసి అని ఒక ఎలిగేషన్ చేస్తున్నారు కదా. మేబీ ఈ 14 కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కంపెనీస్ అయి ఉండవచ్చు. వాటి గురించి ఎలిగేషన్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఆ బెదిరించి లీజుకి తీసుకున్నారనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది బెదిరిస్తే ఎవరు లీజుకి ఇస్తారు? బెదిరిస్తే ఇప్పుడేం చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కంపెనీని ఇస్తారా? బెదిరిస్తా ఎవరు కదా, నష్టాల్లో పోయేవాడే బెదురుతాడు. ఎందుకు వచ్చిన గొడవ, నాకు నష్టం వచ్చేటట్టుకుంది, ఇచ్చేత్తో పోయింది కదని చెప్పి ఏదో ఒక ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఆయనే లైసెన్స్ ఇచ్చారంటే కేవలం ఆ ప్రభుత్వం మీద ఆధారపడి లైసెన్స్ ఇచ్చారు. మేము ఉన్నాం కదా మా ప్రభుత్వం, మీరు డోంట్ వర్రీ, మీరు లైసెన్స్ ఇస్తాం, మీరు చెయ్యండి అని ఈయన చేశారు. ఆయన ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఇప్పుడు ఏం మూతపడాలి కదా. గవర్నమెంట్ ఆధారపడి పెట్టిన షాపులు అవి, వీళ్ళకి లైసెన్స్ తీసుకున్నారేమో, వీళ్ళు ఒక లీజుగా తీసుకున్నారేమో, తీసుకున్నారో లేదు తెలియదు, మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఎలిగేషన్ ప్రకారం మాట్లాడుతున్నాం. ఓకే, సో ఈ పాయింట్లో వచ్చినా సరే అవి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన కంపెనీలు కాదు, చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన కంపెనీలు. వాటిలో 14 ఏమో బాబు గారు ఇస్తే 6 గతం అంటే 2014 ముందే ఇచ్చిన లైసెన్స్డ్ కంపెనీలు అంట. అంటే వైసీపీ ప్రభుత్వం ఒక్క సింగిల్ కంపెనీ కూడా ఆయన సృష్టించలేదు. ఇప్పుడు వాట్ ఈస్ ద కేస్, వాట్ ఈస్ ద ఎలిగేషన్ దట్ పీపుల్ ఆర్ డూయింగ్, వీ డోంట్ అండర్స్టాండ్. ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కార్పొరేట్స్, నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పీపుల్. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మాట్లాడుతలే, కార్పొరేట్ సంస్థల తరపున మాట్లాడుతున్నారు. ఫర్దర్
ది ఆడిట్ conducted by the Control Not CAG report. CAG of India shows that there has been a significant surge to 24,769 crores in liquor related revenue in the financial year 2024. Okay. ఫైనాన్షియల్ ఇయర్ డబ్బుల విషయం చూస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 24,760 కోట్ల రూపాయలు వాళ్ళు లిక్కర్ ద్వారా సంపాదిస్తే, ఏది నంబర్ ఆఫ్ బాటిల్స్ తక్కువ అమ్మి డబ్బులు సంపాదించింది గవర్నమెంట్కి 24,760 అయితే, తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువ బాటిల్స్ అమ్మారంటే అర్థం ఏంటి? ఎక్కువ మంది తాగారని, ఎక్కువ మోతాదులో తాగారని అర్థం. ఆ ఎక్కువ మోతాదులో తాగినా కూడా వాళ్ళకి వచ్చింది 16,000 కోట్ల రూపాయలు అయితే, వీళ్ళు ప్రభుత్వంలో తక్కువ మోతాదు అమ్మి 24. ఏ యాంగిల్లో చూసినా సరే దెర్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫ్రమ్ జగన్ సైడ్. ఓకే, అదే సంథింగ్ ఏదో ఇది ఫిషీ, ఇట్ లుక్స్ లైక్ ఫిషీగా అనిపిస్తుంది. అది వెనక ఈ పాపులర్ బ్రాండ్స్ ఎవరైతే వీళ్ళు పాపులర్ బ్రాండ్స్ అని చెప్పి కేసు సిఐడి ఇదంతా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో, మేబీ ఆ పాపులర్ బ్రాండ్స్ సైడ్ నుంచి ఏమన్నా ఈ కేసు మూవ్ అవుతుందేమోనని అనిపిస్తుంది ఈ యాంగిల్లో. ఓకే, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ విట్నెస్ మెథడ్స్. ఇది ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు కూడా కొంతమంది విట్నెస్ని తీసుకెళ్ళి, ఇది ఇక్కడ ఫస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ అంటే ఫోర్స్ టు సైన్ ది బ్లాంక్ పేపర్స్ అట. ఎవరో ఒక విట్నెస్ని బ్లాంక్ పేపర్ని సైన్ చేయమని ఫోర్స్ చేశారట. అతను హైకోర్టుకి వెళ్ళాడట, ఇలా బ్లాంక్ పేపర్ మీద నాకు సైన్ చేయమంటున్నారండి అని అంటే, ఆయన ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. 8586 ఆఫ్ 2025 రిట్ పిటిషన్ నెంబరు హైకోర్టులో. ఇది ఒకటి చేసింది. ఇది ఇంకొక విట్నెస్. ఈ విట్నెస్ని ఏం చేశారట వీళ్ళు, ఆఫీసర్స్ ఆఫ్ ఏజెన్సీ యూజ్డ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అండ్ థ్రెటన్డ్ అంట. ఆఫీసర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే అబ్యూస్ చేశారట, థ్రెటన్ చేశారట. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ రిట్ పిటిషన్ వేశారు. 10,339 ఆఫ్ 2025 రిట్ పిటిషన్ నెంబరు. ఇది ఇక్కడ కోర్టు ఏం చెప్పింది, బ్లాంక్ పేపర్ మీద సంతకం చేయమంటే కుదరదాయా, నువ్వు వీడియో ఫుటేజ్ మీదే నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయి అని చెప్పేసి ఇక్కడ జడ్జిమెంట్ ఇచ్చింది కోర్టు. ఇక్కడేమో బెదిరిస్తున్నారండి అని అంటే, మా లాయర్ సమక్షంలోనే మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఇక్కడ ఈ రిట్ పిటిషన్లో కోర్టు చెప్పిందట. ఇది ఇంకొక అనదర్ ఇన్సిడెంట్ ఆఫ్ పేరెంట్స్ను ఎవరినో బెదిరించారట, మీరు సంతకం చేయమని బ్లాంక్ పేపర్ మీద పెట్టమని. వాళ్ళకు కూడా మీరు ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయండి అన్నారు అనేది ఇంకొక ఇన్వెస్టిగేషన్ చేసింది. ఓకే, ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ ఒక ముగ్గురు గురించి రాశారు ఇక్కడ. ఓకే, సత్యప్రసాద్ అండ్ అనూష, వీళ్ళల్లో ఒకరు క్లర్క్ ఉన్నారట, ఒకరేమో సూపరింటెండెంట్ లెవెల్ ఆఫీసర్ ఉన్నారట. 3 యాంటిసిపేటరీ బెయిల్స్ వాళ్ళు ఆల్రెడీ ఫైల్ చేశారట. రెండోది విజయసాయిరెడ్డి గారు, ఆయన టీడీపీలో గెలిచిపోయారు. దీని మీద చదవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన టీడీపీ బీజేపీ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి కోఆపరేట్ చేస్తున్నారు. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ మొత్తం జరుగుతుంది. ఆయన ధైర్యంగా ఎలాంటి యాంటిసిపేటరీ బెయిల్ వేయటం కానీ ఏమి చేయలేదు అంటే అర్థం ఆయన ఆల్రెడీ ధైర్యంగా ఉన్నాను, నేను అరెస్ట్ కానని అర్థం. ఓకే, విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు ఆయన వీళ్ళందరిని పట్టిస్తున్నాడని అర్థం. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈయన అరెస్ట్ చేశారు, అది మీ అందరికీ తెలుసు. ఓకే, ఇతని స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ సంతకం చేయలేదని ఎఫ్ఐఆర్లోనే ఏమంటే ఛార్జ్షీట్లోనే రాశారు. సంతకం ఎందుకు చేయడు ఒక వ్యక్తి చెప్పినవాడు, ఓకే అనేది ఒక పెద్ద ఇష్యూ. సో వీళ్ళందరి మీద చూడండి, మిథున్ రెడ్డి బెయిల్ తెచ్చుకున్నట్టున్నాడు, ధనంజయ రెడ్డి అరెస్ట్ చేశారు, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ చేశారు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, బోనేటి చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, పైలా దిలీప్, వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. సో ఇది కేసు. సరే, నేనేమన్నా అంటే అల్టిమేట్గా ఈ కేసు మొత్తం స్టడీ చేసిన తర్వాత కూడా వీళ్ళన్నట్టుగా, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా, వీళ్ళు ఎలిగేషన్ చేసినట్టుగా ఏదో మనుషులు చచ్చిపోయారు, ఫేక్ లిక్కర్ ఏమంటారు కల్తీ మద్యం చేసి చచ్చిపోయారు, ఇవన్నీ కూడా పెద్ద ఫేక్. అవన్నీ చెప్పి ఎక్కడా లేవు. ఇవి మాలాంటి వాళ్ళు నేను క్వశ్చన్ చేశాను మొన్న ఒకసారి రీసెంట్గా, మీకు ఇన్వెస్టిగేషన్ రాకపోతే ఈ విధంగా ఎవడన్నా చేస్తాడా? కార్పొరేట్ బ్రాండ్లతో మనకెందుకు, ప్రజలకు ఏమైనా నష్టం వచ్చింది చెప్పండి. ఏంటంటే జంగారెడ్డిగూడెంలో జరిగిన
2022లో కొంతమంది జంగారెడ్డిగూడెంలో కొంతమంది చనిపోతే కల్తీ మద్యం వల్ల చచ్చిపోయారని కేసుని ఇప్పుడు తిరగదూగుతున్నారు జంగారెడ్డిగూడెం. ఏది కల్తీ లిక్కర్ వల్ల చచ్చిపోయారని చెప్పడానికి. వాళ్ళు ఎప్పుడో చనిపోయారు. సరే వాళ్ళు లిక్కర్ సరేనండి, జంగారెడ్డిగూడెంలో లిక్కర్ తాగి చనిపోయారు. వాళ్ళు ఇప్పటికి 2022లో చనిపోయారు. ఇప్పుడు నువ్వు రీపోస్ట్ మార్టం చేయలేవు. సరే వాళ్ళు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ యొక్క రిపోర్ట్ ఉందనుకోండి, ఆ రిపోర్ట్లో ఏం బ్రేమ్ బ్రాండ్ తాగారు, ఎక్కడ కొన్నారు, అవన్నీ ఇప్పుడు నువ్వే ప్రూవ్ చేస్తావు గురుగారు. అవన్నీ ఇది అంతేందంటే ఇదంతా కూడా టైం వేస్ట్ కార్యక్రమం లాగా ఉంది. కొంతకాలం వీళ్ళందరిని అరెస్ట్ చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయొచ్చు రేపో ఎల్లుండో. ఏది కేసు బీజేపీ వాళ్ళు ఎలాంటి హెల్ప్ చేయకపోతే అరెస్ట్ అవుతాడు. బీజేపీ వాళ్ళు మన లోకేష్ గారు పిలిచారు కదా, ఓకే వదిలేయనంటే వదిలేస్తారు. ఎందుకంటే కేసు ఏం లేదు దీంట్లో. చూద్దాం మరి జగన్ గారిని అరెస్ట్ చేస్తారో అయితే మనకైతే తెలీదు. బట్ కేసు అయితే యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్డ్ ఇదేదో ప్రజల కోసం చేసినట్టు అనిపించలేదు. కార్పొరేట్ బ్రాండ్లు వెనకున్నటువంటి సిండికేట్ లిక్కర్ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క గ్రీవెన్స్ని, వాళ్ళ యొక్క బాధని ప్రభుత్వం వాలంటరీగా డబ్బులు ప్రజాధనం ఖర్చు పెట్టి వాళ్ళ కోసం మీరు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.